ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే, మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది. ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరే ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి. చెప్పండి. త్వరగా చెప్పు. త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండ్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడటం లేదా నీకు? వద్దు, వదిలేయండి వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్లో ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. తీ త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే అండి. ఓకే అండి. యే. ఏంటి అసలు మీరు? ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరున్నారు వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200.
పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే, సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. ఆ, సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ, ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విషయాలతో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ.
రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. సీ యూ. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డ్ అది నీకు. జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దెన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు అద్భుతం సార్. సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని తెలియటం చాలు చాలు లేదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ 2 కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది. తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. ఉమ్. సరే, ఒక విషయం చెప్పు. త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను.
మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ, ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది? ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరే ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి, చెప్పండి. త్వరగా చెప్పు, త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండ్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడడం లేదా నీకు? వద్దు, ఏయ్, వదిలేయండి కిందకి దిగు. వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అనడానికి ఆలోచించండి. ముందుకెళ్ళేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్ల ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. తీ త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే అండి. ఓకే అండి. యే. ఏంటి అసలు మీరు? ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరు ఉన్నారు వెళ్ళి చూడండి. రూమ్ కావాలి.
ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే, సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విశాల్తో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా.
2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. సీ యూ. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు అద్భుతం సార్. సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య, మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ 2 కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది.
తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. మ్. సరే ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ, ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది? ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరే ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి. చెప్పండి. త్వరగా చెప్పు. త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండి రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి. కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం విధవా? పదండి. కనబడడం లేదా నీకు? వద్దు, వదిలేయండి వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయ్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అనడానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్ల ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే చెప్పండి అన్నయ్య. ఓకే అండి. యే. ఏంటి అసలు మీరు? ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరు ఉన్నారు వెళ్ళి చూడండి.
రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే, సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి. వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరిది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. బాయ్ బాయ్. బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా.
2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. సీ యూ. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు అద్భుతం సార్. సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య, మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ 2 కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది.
తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. మ్. సరే ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ, ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీకు తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది? ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు ఇది చెప్పండి, చోలే భటూరు ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి. చెప్పండి. త్వరగా చెప్పు. త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగండి రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి. కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడడం లేదా నీకు? వద్దు, వదిలేయండి వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయస్ సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్లో ఇండియన్ ఆర్మీ. రింకు గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే చెప్పండి అన్నయ్య. ఓకే అండి. యే. ఏంటి అసలు మీరు? ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరు ఉన్నారు వెళ్ళి చూడండి.
రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే, సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి. వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి ఇవాళ, నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి. డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అయినా చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా.
2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టు. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. సీ యూ. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా. అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆదరగొట్టారు అద్భుతం సార్. సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఓ ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very వెళ్ళాం. nice. నేను చూస్తాను, మీరు కూర్చోండి. అన్నయ్య మీరా? ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు? రా లోపలికి. నమస్తే ఆంటీ గారు. నమస్తే. రా బాబు రా. సంతోషంగా ఉండు. హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఆ? బాబు, తప్పు మాదే అనుకో. మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు? అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు. చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే, చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఒక చెడు వార్త. ఆ 2 కుర్రాళ్ళు చనిపోయారు, కానీ ఆ సామాన్లు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయి. సామాన్ అనుకున్న చోటుకు చేర్చో. ఇవాళ మంచి విషయం జరుగుతుంది.
తీసుకో బాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. థ్యాంక్ యూ. ఇదిగో. మ్, సరే ఒక విషయం చెప్పు, త్రివేణి నుంచి కాల్ వచ్చిందా లేదా? లేదు, ఈ సమయానికి కాల్ వచ్చేది. నాకు చేయలేదు. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను. మళ్ళీ ఒకసారి కాల్ చేయనా? ఆ,